శివ మహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండ 59 చాప్టర్. ఇక్కడ విధులుడు ఉత్పలుడు అన్న పేర్లు గల దైత్యులు పార్వతిని మోహించుట, అలాగే ఆ దేవి ప్రహారంతో వాళ్ళిద్దరూ సంహరించబడుట, కందుకేశ్వరుడి యొక్క స్థాపన, అక్కడ ఆ స్వామి యొక్క మహత్యం, ఇవన్నీ కూడా ఇక్కడ చెప్పబడి ఉన్నాయి. సనత్కుమార ఉవాచ శృణు వ్యాస సుసంప్రీత్యా చరితం పరమేషితుః యథా వధిస్వ ప్రియయా దైత్యముద్దిశ్య సంజ్ఞయా. సనత్ కుమారుల వారు మళ్ళీ వ్యాసుల వారికి ఇలా చెప్తున్నారు. ఓ వ్యాస మహర్షి, ఇప్పుడు ఇంకా అంటే ఒక్కొక్క చరిత్ర వినే కొద్దీ ఇంకా ఇంకా పరమాత్మ మీద ప్రీతి, ఇంకా భక్తి శ్రద్ధ పెరిగిపోతూ ఉంటాయి. పరమేశ్వరుడు యొక్క చరిత్ర ఇంకొకటి చెప్తాను, అందుకని చాలా జాగ్రత్తగా ప్రేమగా అది వినండి. ఎలా అయితే అంటే ఇంతకుముందు దైత్యుడైన అంధకాసురుని అలాగే గజాసురుణ్ణి వధించాడు. అలాగే ఇక్కడ సంకేతాల ద్వారా ఆ దైత్యులకి చెప్పి మరి ఆ దైత్యుల యొక్క వధ తన ప్రియమైన ప్రాణప్రియమైన ఆ పార్వతి ద్వారా చేపించాడు. ఆస్తాం పురా మహాదైత్యో విధలోత్పల సంఖ్యకో అంపువత్యో మహావీరో సుదృప్తో వరదో విధేహ. పూర్వంలో విధులుడు ఉత్పలుడు అన్న నామాలతో ఉన్న మహాబలవంతులైన దైత్యులిద్దరూ ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ కూడా బ్రహ్మ యొక్క వర కారణంగా ఆ మనుష్యుల్ని చంపటానికి పూనుకునేవారు. అందుకని ఇక్కడ వీళ్ళేమో చాలా బలంగా ఉన్నారు. ఎందుకు? వరాలు లభించిన కారణంగా. ఈ వరాలు లభించడంతో ఇంకా దైత్యులు ఆ మరణం వాళ్ళకి లేదు, అంటే ఏ పురుషుడు చేతిలోనూ మరణం లేని వరాన్ని పొందారు. అందుకని ఇంకా ఎక్కువగా విజృంభణ అన్నది మొదలుపెట్టారు. ఆ పరాక్రమ కారణంగా ఇంకా గర్వం అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు కొన్ని కొన్ని వరాలు వచ్చేదాకా ఏదైతే నియంత్రణతో ఉంటారో, నియమాలు పాటిస్తూ ఉంటారో, వరం లభించిన తర్వాత ఇంకా ఉన్మత్తుల్లాగా ప్రవర్తిస్తూ ఉంటారు. ఎందుకు? పురుషుడు ద్వారా మరణం లేకుండా కోరుకున్నారు. ఈ వరం కూడా ఎందుకు కోరుకున్నారు? అజ్ఞానం అన్నది ఎంత పరాకాష్ఠకి వెళ్ళిపోతుంది అంటే, ఇక్కడ బలవంతుల చేతుల్లో మరణం లేకుండా కోరుకుంటే ఇంకా బలహీనుల చేతుల్లో నాకు మరణం వచ్చే అవకాశం లేదు అన్న ఒక భావన. పురుషుల చేతుల్లో మరణం లేదు అంటే ఇంకా స్త్రీలు నన్నేం చేస్తారు? వాళ్ళు బలహీనులు, అబలలు. అందుకని ఇలా ఈ వరాన్ని అడిగారు. దానితో వీళ్ళు ఇంకా విజృంభణగా, ఎందుకంటే వీళ్ళకి ఇంకా మరణం లేదు, పురుషుల చేతుల్లోనే మరణం లేదు. తృణీకృతా త్రిజగతి పురుషాభ్యాం స్వాధోర్బలాత్ తాభ్యాం సర్వే సురా బ్రహ్మన్ దైత్యాభ్యాం నిర్జితారణే. ఇలా సమస్తానికి కూడా ఈ దైత్యులు వాళ్ళ భుజబలాలతో ముల్లోకాల్ని కూడా తృణప్రాయంగా, అంటే అవి ఎంత, అందుకని ప్రతి ఒక్కళ్ళ మీద యుద్ధానికి వెళ్ళిపోవటం. ఇక్కడ మళ్ళీ పురుషులందరి పట్ల కూడా వీళ్ళు విజయాన్ని సాధిస్తారు, ఎందుకంటే వాళ్ళ చేతుల్లో మరణం లేదు కాబట్టి. అందుకని ఈ బలగర్వంతో, ఈ భుజబలాలతో అందరి మీద యుద్ధానికి వెళ్ళిపోవటం, ముల్లోకాళ్ళ మీద యుద్ధాలు చేసి ఆధిపత్యాన్ని చేకూర్చుకుని విజయాలు పొందారు. వీళ్ళ మీద ఎవరు విజయాన్ని పొందలేదు. తాభ్యాం పరాజితా దేవా విధస్తే శరణం గతః నత్వా తాం విధివత్ సర్వే కథయామాసురాధరాత్. ఈ దైత్యులందరూ కూడా అలాగ విజయాలు పొందితే దైత్యుల చేతుల్లో ఓడిపోయిన దేవతలందరూ కూడా మళ్ళీ బ్రహ్మ యొక్క శరణు వేడుకున్నారు. విధి విధానంగా ఆయనకి నమస్కరించు ఆ దైత్యుల ద్వారా వాళ్ళకు వచ్చిన ఉపద్రవాల గురించి అన్నీ కూడా బ్రహ్మకి విన్నవించుకున్నారు. ఇతి బ్రహ్మ అవోచతాం దేవ్యా వధ్యోచతో ధ్రువం ధైర్యం కురుత సంస్మృత్య సశివాం శివమాధరాత్. బ్రహ్మ వాళ్ళందరితో ఇలా చెప్పారు, ఈ ఇద్దరు దైత్యులు కూడా నిశ్చయంగా ఆ పార్వతి ద్వారానే మరణిస్తారు, వధింపబడతారు. అందుకే మీరందరూ కూడా పార్వతీ సహితంగా ఉన్న పరమేశ్వరుణ్ణి స్మరించుకోండి, ధైర్యంగా ఉండండి. వాళ్ళ వధింపటం అన్నది తొందరలోనే జరుగుతుంది. అందుకని పార్వతీ సమేతంగా ఆ పరమేశ్వరుణ్ణి ధ్యానించండి. భక్తవత్సల నామాసౌ సశివ శంకర శివ
శంకరిష్యత్యదీర్ఘేన కాలేన పరమేశ్వరः. దేవి సహితంగా కళ్యాణకరమైన పైగా భక్తవాత్సలుడైన పరమాత్మని ఎప్పుడైతే ఆ పరమేశ్వరుని మీరు ఇలా ఆరాధిస్తారో చాలా త్వరగా చాలా శీఘ్రంగా మీ యొక్క కళ్యాణాల కోసం ఆయన అతని వధం అన్నది జరిగేలాగా చేస్తాడు. సనత్కుమార ఉవాచ ఇత్యుక్త తాంస్తతో బ్రహ్మ తూష్ణీమాసిచ్చివం స్మరన్ తేపి దేవా బుధం ప్రాప్య స్వం స్వం ధామా యయుస్తథా. సనత్ కుమారుల వారు మళ్ళీ ఇలా చెప్పారు. దేవతలందరూ కూడా ఎప్పుడైతే బ్రహ్మ దగ్గరికి వెళ్తే బ్రహ్మ ఏం చెప్పాడు, పార్వతీ సమేతంగా ఆ పరమేశ్వరుని ఆరాధించమన్నారు. వెంటనే ఆ బ్రహ్మ చెప్పిన విధానంగా దేవతలందరూ కూడా పార్వతీ సమేతంగా ఆ పరమేశ్వరుని స్మరణ చేసుకుంటూ ఉండాలి అని. ఈ బ్రహ్మ కూడా పరమేశ్వరుని స్మరిస్తూ మౌనంగా ఉండిపోయాడు. ఆ దేవతలు కూడా ఉపాయం ఒకటి దొరికింది. అందుకని చాలా ఆనందంగా వాళ్ళ వాళ్ళ లోకాలకి వాళ్ళు కూడా వెళ్ళిపోయారు. అథ నారద దేవర్షి శివ ప్రేరణయా తథా గత్వా తదీయ భవనం శివ సౌందర్యముజ్జగేహ. దాని తర్వాత ఆ పరమేశ్వరుడు యొక్క ప్రేరణతో దేవర్షి అయిన నారద మహర్షి వాళ్ళ ఇంటికి వెళ్ళి పార్వతికి ఇలా వర్ణన చేశాడు. ఎక్కడికి చేశాడు? ఆ దైత్యుల దగ్గరికి వెళ్ళి. అంటే ప్రతిదానికి కారణం లేకుండా ఏ క్రియ జరగదు అన్నట్టుగానే కొన్ని కొన్ని ఎలా అయితే నాకు ఇంత బలం ఉంది కదా, నాకు ఇన్ని ఉన్నాయి కదా, నేను ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటావు, కానీ ఊహించని రీతిగా దేన్నైతే నువ్వు ఇది ఎంత అన్నట్టుగా తిరస్కరిస్తావు దాని ద్వారానే నీకు అపారమైన హాని జరుగుతుంది, నువ్వు ఊహించని విధానంగా. అందుకే ఆ పరమేశ్వరుడు యొక్క ప్రేరణ కొద్దీ దేవర్షి అయిన నారదుడు ఆ పార్వతి యొక్క సౌందర్యం గురించి వర్ణన చేసుకోవటం అక్కడ వాళ్ళకి అంటే మోహానికి లోబడేలాగా చేయటానికి ఆ దైత్యుల దగ్గరికి వెళతాడు. శ్రుత్వా తద్వచనం దైత్యావాస్తాం మాయా విమోహితం దేవీం పరిజిహీర్షుతౌ విషమేషు ప్రపీడితం. ఆ నారదుడు ఏదైతే వర్ణన చేశాడో పార్వతీదేవి గురించి అది వినగానే మాయకి లోబడిపడి ఇంకా చూడలేదు, వర్ణన విన్నారంతే. ఆ వర్ణన వినగానే వాళ్ళిద్దరు ఎంత మోహానికి అంటే ఒక్కసారిగా ప్రశంసలు అన్నవి ఆవిడ రూపవర్ణన చేస్తుంటేనే ఆ పార్వతి పట్ల మోహానికి వాళ్ళు పీడింపబడుతున్నారు. అంటే ఇప్పుడు నాకు అది సొంతం చేసుకోవాలి, ఎలా అయినా పార్వతీదేవిని నేను దక్కించుకోవాలన్న కోరిక ఇంకా ఇంకా బలమైపోయింది. విచారయామాసస్తుస్తో కథా పుత్ర శివాచస భవిష్యతి విదేహ ప్రాప్తో దయాన్నివా వితి సర్వధా. కోరికంతా ఇప్పుడు పార్వతీదేవి మీద వ్యామోహం వచ్చేసింది. ఇప్పుడు ఆవిడని ఎలా అయినా దక్కించుకోవాలి. అందుకని ఇద్దరు దైత్యులు కూడా ఆ మనస్సులోనే ఆలోచించుకుంటున్నారు. ఏది చేసి ఆవిడ్ని ఎలాగ ఆవిడని అక్కడి నుంచి మనం అపహరించటం, ఏదైనా చేసి ఆ పార్వతిని మనం దక్కించుకోవాలి. పైగా ఎలా వెళ్ళాలి, ఎలా చెయ్యాలి, పైగా ఎక్కడికి వెళ్తే ఆవిడ లభిస్తుంది, ఆవిడ లభించిన ఆవిడని మళ్ళీ సొంతం చేసుకోవాలంటే ఎలాగ, ఇటువంటి ఆలోచనలో ఉండిపోయారు. ఏకస్మిన్ సమయే శంభుర్విజహార సులీలయా కౌతుకేనైవ చిక్రీడే శివ కంధూకలీలయా సఖిభిః సహ సుప్రీత్యా కౌతుకాచ్చివ సన్నిధౌ. ఇలా ఒకానొక సమయంలో ఆ పరమేశ్వరుడు యొక్క లీలలో భాగంగా ఆయన విహరిస్తూ ఉన్న సమయంలో అదే సమయంలో పార్వతి కూడా అక్కడ తన స్నేహితురాలతో అలా విహరిస్తూ ఉన్నది. ఇలా విహరిస్తూ ఉంటే తన స్నేహితులతో ఆ పార్వతీదేవి అలా వెళ్ళిపోతూ ఆ ప్రీతిపూర్వకంగా ఆ పరమేశ్వరుడు యొక్క సన్నిధికి వచ్చి ఆవిడ బంతితో ఆడుతుంది. ఆ బంతితో ఆయన సన్నిధిలో చక్కగా విహరిస్తూ స్నేహితురాలతో ఆవిడ అక్కడ ఆడుతుంది. ఉద్ధచ్చంత్యాచ్చ దంఘానాం లాఘవం పరితన్వతి నిశ్వాస మోదముదీత భ్రమరా కులితేక్షణ. ఎప్పుడైతే ఇక్కడ ఆవిడ విహరిస్తూ ఆవిడ స్నేహితురాలతో ఉన్నదో లీలా అని చెప్పి, పైగా పార్వతీదేవి దేంతో ఆడుతుంది, బంతితో ఆడుతుంది. బంతితో ఆడేటప్పుడు బంతి ఒక దగ్గరే ఉంటుందా? లేదే, దాన్ని పైకి ఎగరేస్తూ ఉంటాం, కింద పడుతూ ఉంటుంది, మళ్ళీ దాని కింద నుంచి పైకి ఎత్తుతూ ఉంటాం, అటు విసురుతూ ఉంటాం, ఇటు విసురుతూ ఉంటాం.
అలాగే ఒక్కొక్కసారి ఆ బంతిని పైకి విసురుతుంది, అలాగే పైకి చూస్తుంది, అలాగే బంతి ఇటువైపు నుంచి అటువైపు వెళ్తూ ఉంటే అలాగా అటు ఇటు ఉరుకులు తీస్తున్నట్టుగా దీర్ఘంగా శ్వాస తీసుకుంటుంది, మళ్ళీ వదులుతుంది. ఈ శ్వాస తీసుకుని వదిలే ఈ క్రమంలో ఆ శరీరం నుంచి చాలా చక్కగా సుగంధాది ఇవన్నీ కూడా అక్కడ మళ్ళీ వ్యాపించిపోతున్నాయి. అలాగే అక్కడ ఈ భ్రమరాలన్నవి కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటే మళ్ళీ అవి అటు నుంచి వస్తున్నాయి, ఇటు నుంచి వస్తున్నాయి అన్నట్టుగా అన్ని వైపులా చూస్తూ ఉంది. ఆ చంచలంగా తిరుగుతున్నట్టుగా వాటిని చూస్తూ 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 ఈ బంతిని అటు ఇటు ఇంతలా ఆడుతుంది. అంటే ఇక్కడ ఆవిడ కదలికలు బట్టి ఆ పార్వతీదేవి ఇంత చక్కగా అక్కడ ప్రసన్నంగా ఆడుకుంటూ ఉంటూ అది ఇంకా చూసేవాడికి నేత్రాలకి ఇంకా దర్శనీయంగా ఉన్నది. భ్రశ్యత్ ధమ్మిలాసన్మాల్యా స్వాపురాకృత భూమిక స్విధ్య కపోలా పత్రాలిర్ త్రావదంబుకాణోజ్వల. అక్కడ జుట్టు కూడా అప్పుడు మనిషి కదులుతూ బంతితో ఆడేటప్పుడు ఏమవుతాయి, వస్త్రాలు అటు ఇటు అవుతూ ఉంటాయి, ఆ జుట్టు అటు ఇటు ఊగుతూనే ఉంటుంది. అలాగే ఆ కేశాలు అటు ఇటు, అలాగే ఆ మెడలో వేసుకున్న మాలలు అటు ఇటు ఊగుతూ ఈవిడ నవ్వుతూ అటు ఇటు కదులుతూ చక్కగా అలా తిరుగుతూ, పైగా ఈవిడ ఇంతలాగా ఆడుతూ ఉంటే బంతితో ఏమైంది, ఆ శ్వేత బిందువులాగా చెమటలు పట్టి ఆ చెమటలు కూడా అక్కడి నుంచి కణముల్లాగా కొంచెం కొంచెం అక్కడక్కడ వస్త్రాలు కొంచెం తడిసినట్టుగా సుచోయ అంటే చాలా చూడ ముచ్చటగా ఉన్నది. స్ఫుటచ్చలో అంశుక పతర్తిర్ యథంగ ప్రభావృత ఉల్లాసక్త కంధుక స్ఫలాతి శోణిత కరాంభుజ. ఇలాగా ప్రకటితమైన ఆ రూపాన్ని చూసుకుంటూ అలాగే అక్కడ చక్కగా అటు ఇటు తిరుగుతుంది. ప్రకాశమానంగా ఆవిడ అలా తిరుగుతూ ఉంటే ఆవిడ ఏ మార్గంలో వెళుతుందో అక్కడంతా ఈవిడ ఎటు వెళితే అక్కడంతా ప్రకాశవంతంగా ఉన్నది, అది వ్యాపించిపోతుంది. ఇంకా ఇంకా అంటే ఇటు సుగంధాలు ఆ శరీరం నుంచి వస్తున్నాయని చెప్పారు. శోభాయమానంగా ఆ బంతిని పట్టుకుని ఈవిడ లీలగా ఎప్పుడైతే ఆ కరముల్లో చేతుల్లోకి తీసుకుని అటు ఇటు విసురుతూ ఇలా ఇవన్నీ చేస్తుంటే జుట్టు కదులుతుంది, ఆ శరీరం అటు ఇటు కదులుతుంది, చెమటలకి కాస్త శ్వేత బిందువులాగా శరీరం నుంచి ఎప్పుడైతే అలా కనిపిస్తున్నాయో ఇంకా ఇంకా ఆ రూపం చూసే కొద్దీ మోహానికి వచ్చేలాగంటే ఒకసారి ఆ రూప వర్ణన విని ఇంత మోహానికి లోబడిన వాళ్ళు ఇప్పుడు పరమేశ్వరుడు లీలగా ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ మోహానికి ఇంకా లోబడిపోయేలాగా ఇంత శోభాయమానంగా ఆ బంతితో ఆవిడ చక్కగా ఆడుతూ ఉంది. ఆ చేతులన్నీ ఆడుతూ ఆడుతూ ఉంటే ఎర్రగా అయిపోయాయి. కందుకానుఘా సదృష్టిర్న తీర్థ భ్రూలతాంచల ముడానీకిల కేలంతి దదృశో జగదంబిక. ఆ బంతితో అలా వెనక్కి ముందుకి ఇంతలాగా ఆవిడ తిరుగుతూ ఉంటే జగత్తుకి అంబైన జగదీశ్వరి, పైగా లీలా విశారదుడైన ఆ పరమేశ్వరుడు అక్కడ ఉండగానే ఈ లీలగా చేస్తున్నాడు. ఆ బంతిని చక్కగా ఆవిడ ఆడుతూ ఉంటే కళ్ళన్నీ చక్కగా దాని మీదే పెట్టి, పైగా ఆ బంతి విసిరేటప్పుడు ఎలా అయితే మనకి హావభావాలు మారుతుంటాయి, కనుబొమ్మలు పైకెత్తినట్టుగా అటు ఇటు అలాగా నృత్యం చేస్తున్నట్టుగా అనిపిస్తూ ఉన్నది. ఈవిడ ఇంతలాగా ఇక్కడ ఆడుతూ ఆవిడ అటు ఇటు తిరుగుతూ కదలికలు కేశాల దగ్గర నుంచి ఆ పాదాల దాకా హావభావాల యుక్తంగా ఆవిడ ఎప్పుడైతే అంతలాగా అక్కడ రమణీయంగా ప్రసన్నంగా అక్కడ అలా అలా చేతులాడిస్తూ అంతలాగా తిరుగుతున్న పార్వతిని వీళ్ళు ఈ దైత్యులొక్క కంటపడింది అమ్మవారు. అంతరిక్షాచరాభ్యాం చ దితిజాంబ్యా కటాక్షిత క్రోటీకృతాభ్యామివ వై సముపస్థిత మృత్యునా. ఆకాశంలో విహరిస్తున్నావు, ఎందుకంటే ఈవిడ ఎక్కడుందో అన్న ఆరాటంలో వీళ్ళు ఎత్తుకుంటూ వచ్చేసారు. ఆ ఇద్దరు దైత్యులకి కూడా అప్పుడు కనిపించింది. అంటే విన్నది ఒకటి, ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నారు. అంటే వాళ్ళ మరణమే ఆ రూపంలో ఉన్నదన్నది కూడా గుర్తించకుండా వీరిద్దరు దైత్యులు కూడా అక్కడ ఆ మృత్యుముఖానికి వెళుతున్నారన్నది కూడా ఊహించకుండా ఆవిడని అలాగా తదేకంగా చూస్తూ ఉన్నారు. విధలోత్పల సంఖ్యాభ్యా దృప్తాభ్యాం వరధూ విదేహ తృణీకృతాత్రి జగతి పురుషాభ్యాం స్వధోర్బలాత్. బంతితో ఆడుకుంటున్న పార్వతీదేవిని ఇద్దరూ చూశారు ఆకాశంలో ఉన్నవాళ్ళు. అయితే బ్రహ్మ ద్వారా పొందిన వరాల వల్ల, ఎందుకంటే ఎటువంటి పురుషుల చేతుల్లో మరణం లేదు, ఆ గర్వానికి లోనయ్యారు. అభలే కదా ఏం చేస్తుంది అనుకున్నారు, విధుల
ఉత్పల. ఈ ఇద్దరు దైత్యులు కూడా వాళ్ళ భుజ బలాలతో ఎలా అయినా సరే, ఎలా అయితే ముల్లోకాల్ని మా ఆధీనంలో చేసుకున్నామో అలాగే ఈవిడ ఎంత అని అనుకున్నారు. ఇప్పుడు నచ్చింది ఎలా అయినా సరే తను సొంతం చేసుకోవాలని ఇద్దరు అదే కోరికతో ఉన్నారు. దేవీం తాం సంజీహిర్షంతో విషమేషు ప్రపీడితో దివ ఉత్తేరతు క్షిప్రం మాయాం స్వీకృత్య శాంభరీం. కామదేవుడు యొక్క బాణాల కంటే ఒక్కసారి రూపవర్ణాన్ని విన్నసరికి మోహానికి లోబడిపోయారు. ఆ మోహ కారణంగా, ఆ కోరిక కారణంగా ఇప్పుడు మన్మధుడు యొక్క బాణాలతో పీడింపబడి ఉన్నట్టుగా ఆ ఇద్దరు దైత్యులు కూడా ఆ పార్వతిని ఎలా అయినా సరే ఎత్తుకుపోవాలి అన్న కోరికతో త్వరగా ఆవిడ దగ్గరికి శాంభరి మాయ చేసి ఆకాశంలోంచి కిందకి దిగారు. ధృత్వా పారిషధిం మాయా తామాంబికాంతికం తావత్యంతం సుధుర్వృత్తా భక్తి చంచల మానసం. దురాచారులు అంటే దుష్టబుద్ధితో ఉన్నవాళ్ళు, వాళ్ళ మనస్సులంతా కూడా చంచలత్వంతో నిండిపోయినందుకు కోరిక వచ్చిన కారణంగా స్థిరత్వం అంటే ఏ వరాలు పొందటానికైతే దీర్ఘకాలం తపస్సులు చేస్తారో ఇంద్రియాల నిగ్రహణ అన్ని నిగ్రహణ ఉంటాయి. కాకపోతే స్వాభావికంగా ఆ సుగుణాలు లేని కారణంగా కోరికతో తపస్సు అయితే తీవ్రంగా చేస్తారు. కాకపోతే ఆ కోరిక ఫలించగానే మళ్ళీ యథాతథగా మారిపోతారు. చంచలత్వం వచ్చేస్తుంది, పైగా గర్వం వచ్చేస్తుంది ఆ వరాలు వచ్చిన కారణంగా. అందుకే ఈ దురాచారులు చంచలత్వం అన్న దాంతో ఎక్కువగా పైగా అప్పుడు మోహానికి లోబడ్డారు, మన్మధుడు యొక్క బాణాలకి పీడింపబడ్డారు. అక్కడ మాయా గణాలుగా రూపధారణ చేసుకుని పార్వతి యొక్క సమీపానికి చేరుకున్నారంటే చేసే పని చెయ్యొచ్చా చెయ్యకూడదు, ఇది చేస్తే నాకు ఏమవుతుందన్నా కూడా ఆలోచన లేకుండా రూపాలు మార్చుకోగలరు మాయావిలు కాబట్టి వాళ్ళు వెంటనే గణముల రూపాన్ని ధరించి ఆ అంబికాదేవికి సన్నిధికి వెళ్ళటం మొదలుపెట్టారు. అథ దృష్టాని హంత్రా వై సావజ్ఞేన హరేణతో విజ్ఞాతో చాక్షణాధాస్తం చంచల్య లోచనోద్భవాత్. ఆ దుష్టులు నశించేలాగా శివ ఒక్క క్షణమాత్రంలో వాళ్ళు రావటం, ఎందుకంటే లీలా విశారదని ముందే చెప్పారు. కర్త కర్మ క్రియ పరమాత్మ, భూత భవిష్యత్ వర్తమానాలన్నీ కూడా పూర్ణంగా తెలిసినవాడు పరమాత్మ ఒక్కడే. ఈ దుష్టిని నశింప చేయటానికి, ఎందుకంటే వరం ఏమిచ్చాడో కూడా తెలుసు, వరం ఇచ్చిన వాడికి వరం ఇచ్చింది మళ్ళీ ఎలాగ వాడిని నశింప చేయాలన్నది కూడా తెలుసు. క్షణమాత్రంలో ఆ పరమేశ్వరుడు ఆ చంచలమైన నేత్రంతో వాళ్ళిద్దరూ ఎవరు అన్నదంటే వీళ్ళెంత మాయల పన్ని రూపాలు మార్చుకుని వచ్చినా సరే ఆ పరమేశ్వరుడు ఒక్క. అందుకే మనం ఏం చెప్తాను, పరమేశ్వరుడికి తెలియకుండా నువ్వు ఏది చెయ్యలేవు. ఈ మాయామోహాలకి నువ్వు లోబడతావు, మాయకే అతీతమైన పరమాత్మ, మాయనే తన ఆధీనంలో పెట్టుకున్న పరమాత్మ మీద ఇవేమీ పప్పులు ఉడకవు. అందుకని వాళ్ళ రూపాలు, వాళ్ళ స్వభావం, వాళ్ళు ఏం చెయ్యాలని ఊహించుకుని ఆ రూపాలు మార్చుకుని వచ్చారో అన్నది కూడా ఆ పరమాత్మ ఒక్కసారిగా గమనించాడు. వాళ్ళ రాకముందు తెలుసు. అందుకే లీలగా ఏం చేస్తున్నాడు, పార్వతీదేవి ఆ మోహాన్ని ఇంకా పెంచేలాగా ఆవిడతో బంతి ఆడటం ఇక్కడ ప్రకటింపబడ్డారు. అది గమనించాడు. కటాక్షితాత దేవేన దుర్గా దుర్గాతిర్ఘాతిని దైత్యా విమావీతి గణేనీతి సర్వస్వరూపిణి. సర్వస్వరూపిణి అయిన మహాదేవి ఆ సంకటాలను దూరం చేయగలిగింది. అన్నిటికీ అతీతమైన, ఎలా అయితే శివశక్తేకయుక్త, ఈయన వేరు ఆవిడ వేరు కాదు, ఇద్దరు ఎప్పుడూ సమానంగానే ఉంటారు. ఆ పార్వతిని ఒక్కసారిగా క్షణమాత్రంలో ఇక్కడ ఆయన నేత్రాలలో ఉన్నది ఆ భావన క్షణమాత్రంలో కూడా పసిగట్టగలిగింది పార్వతీదేవి మాత్రమే. అందుకని ఆయన ఎప్పుడైతే ఆవిడ వైపు చూశాడో ఆవిడ ఆ చూపులోని భావాన్ని అర్థం చేసుకుంది. వాళ్ళు గణములు కాదు అని, వాళ్ళు మారువేషంలో ఉన్నవాళ్ళని, వాళ్ళు దైత్యులని ఈవిడికి కూడా అది అర్థమైపోయింది. దీంతో శివమహాపురాణం రుద్ర సంహిత యుద్ధకాండలో 59 చాప్టర్లో 22 శ్లోక సంపూర్ణం.